హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనగపిండితో ఆలూ కర్రీ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చీలు, 1 కప్పు శనగపిండి. ఆలుగడ్డలను ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు ఆలుగడ్డ, బట్ కట్ చేసి బాయిల్ చేయడం వల్ల ఏంటి అనేది మనకు స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిలని నేను కట్ చేస్తున్నాను. రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు నేను తీసుకున్నాను. 4 నుంచి 5 వరకు మిర్చీలు. మీకు ఇలా నచ్చిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఆలుగడ్డలు ఉడికాయా లేదా అనేది చూసేద్దాము. చూసారా, ఇలా ఆలుగడ్డలు బాయిల్ చేసిన తర్వాత పొట్టు అనేది తీసేస్తున్నాను. ఒక కప్పు శనగపిండిని లమ్స్ ముద్దలు అవి లేకుండా ఉండడానికి జాలి పట్టి ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేడి అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అనేది మాడకుండా చూసుకోండి. దీని తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేస్తున్నాను. పచ్చిమిర్చీలు కొంచెం వేగాక ఉల్లిగడ్డలు అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు చక్కటి అరోమా రావాలంటే మీరు 2 ఎండుమిర్చీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చీలు కొంచెం వేగాక ఇందులో కరివేపాకు ముక్కలని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద ఇప్పుడు నేను మనం జల్లడబెట్టి ఉంచుకున్న బేసన్ శనగపిండిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద శనగపిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలను ఇందులో నేను స్మాష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్ మీదనే చేస్తున్నాను. ఒకవేళ మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ మీద కానీ చేస్తే శనగపిండి టేస్ట్ అనేది మారిపోతుంది. సో కర్రీ అనేది మనకు మంచిగా కుదరకపోవచ్చు. సో లో ఫ్లేమ్ మీదనే ఇదంతా ప్రాసెస్ మనం చేయాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీని మనము మిక్స్ చేసుకుందాము. సో ఆలుగడ్డ అనేది మనకు మొత్తం కర్రీలో సాల్ట్తో పాటు బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు అనేది నేను యాడ్ చేస్తున్నాను. 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్ మీద చేశాను. నాకు 8 to 10 minutes పట్టిందండి. చూసారా, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మన ఆలూ బేసన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడి వేడి చపాతీతో కానీ వేడి రైస్తో కానీ చారులో, పప్పులో అంచుకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బహార్ అందాజ్.